అసలు తలాతోక ఉంది దానికి. ఆయన రామోజీరావుకు ఎప్పుడైతే మార్గదర్శి మొత్తం ప్రజల సొమ్ముతో అక్రమంగా పెట్టి నడుపుకొని ఆ రాజ్యం అవినీతి రాజ్యము లేదా ప్రజల సొమ్ముతో ఆయన దందా చేస్తున్నది మార్గదర్శి అని బయటపెట్టి కేసు ఇదైనా వచ్చి ఇంకా మనిషి గంగవెర్రులు ఎత్తిపోయి ఏం రాస్తున్నారో తెలియకుండా అసలు చంద్రబాబు స్కామ్లు కూడా బహుశా మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అయినా అంటాడేమో, ఆయన స్కిల్ దాంట్లో ఇంకోటైనా, లేదా అసలు చంద్రబాబు అనే క్యారెక్టర్ వెనక కూడా మేము ఉన్నా అంటాడేమో తెలియదు. అసలు ఏమన్నా అర్థం ఉంది? అక్కడ వైజాగ్ దాంట్లో పడితే ఇమ్మీడియట్ వైసీపీ నేతలు పోయి దాన్ని అడ్డుకోవాలని చూస్తారు. ఎవరు మరి పేరు రాయొచ్చుగా, ఆధారం లేకుండా ఎట్లా నోటికొచ్చినట్టు రాస్తాడు దాంట్లో. అలాగే పోలీసులు వెళ్ళి అడ్డం పడినారని ఎక్కడో రాయొచ్చుగా, దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు ఇది ఒక ఏజెన్సీ పోలీసు, ఏపీ పోలీసు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇది ఉంది. అలాగే సెంట్రల్ ఏజెన్సీకి ఉన్న వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు వాళ్ళ ఉన్నాయి. సహజంగా లోకల్ దానికి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, లేదా డాగ్ స్క్వాడ్కి సంబంధించి రమ్మన్నారన్నట్టు అది అట్లయినా జరిగి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వర్షన్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు. బట్ న్యూస్ పేపర్గా అయినా రాసేటప్పుడు ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు అన్నట్టు 19 వరకు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత క్యాజువల్ కామెంట్ చేస్తాడా? దాంట్లో ట్వీట్లో వీడు పోయి అడ్డం పడినారు, అలాగే ఎవరో పోయి ప్రెజర్ తీసుకొచ్చారని చేయగలరా? ఎవరైనా చేస్తారా? సిస్టమ్ మీద గౌరవం లేని వ్యక్తి అతను. తన అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకం అంతా చండాలంగా ఉంది, తన రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు, తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు. ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు గమనించారు, ఇక్కడ స్టేట్లో ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు జరిగినా, గొడవలు జరిగినా తను పిలిచి పంచాయతీలు చేసిన ఏమంటారు ఒక చాలా లోకల్ స్థాయి, వీధి స్థాయి, కౌన్సిలర్ స్థాయి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే ఇది అందరికీ ఉందన్నట్టు చూపాలని చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చేయలే. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా స్టేట్ ఏజెన్సీలు కానీ సెంట్రల్ వాటికి సంబంధించి అయితే తను డైరెక్ట్ కానీ ఎవరి పని వాళ్ళది ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలని గౌరవించే వ్యక్తి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒకవేళ నిజంగా ఎవరన్నా చేశారని వీళ్ళు అంటే దానికి ఆధారాలన్నా చూపాలి. ఇదిగో ఈ కారణం వల్ల ఎట్లా అన్నాం, ఈ కారణాల వల్ల ఎట్లా అన్నాం అంటే ఆ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ వర్షం చెప్పుకుంటుంది. అంతేగాని నోరు ఉంది కదా, లేదా పేపర్ ఉంది కదా, లేదా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ప్రభుత్వం కదా సిఐడి కేసు పెడితే రామోజీరావు ఫీల్ అయిన ఆయన కొత్త రాసి నాకు సర్క్యులేషన్ ఉంది కాబట్టి జనంలోకి అది వేసేస్తే అబద్ధం కథ అది చదివి జనం అందరు నవ్వుతారంటే ఆ కాలాలు మారిపోయినాయి. ఇప్పుడు కాదు, ఎవరికి వాళ్ళకి తలకాయ ఉంది, జనం కూడా ఆలోచిస్తారు అనే ఇంగితం రామోజీరావు కానీ లేదా రాధాకృష్ణ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళందరికీ